సో ఈరోజు కళల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. కళల గురించి నేను ఈరోజు మాట్లాడతాను. హల్లెలూయా. వీ హ్యావ్ బీన్ స్టడీయింగ్ అబౌట్ డ్రీమ్స్ డ్యూరింగ్ నైట్ టైం. రాత్రి సమయాల్లో మనం కళల గురించి మనం మాట్లాడుతున్నాం. నిజంగా అరే ఈ టాపిక్ను చాలా నెగ్లెక్ట్ చేసామే అని నాకు అనిపించింది. రండి చదువుదాం దేవుని యొక్క వాక్యము. యోబు గ్రంథము 33వ అధ్యాయం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో, రాత్రి కలుగు స్వప్నములలో. దేవుడు ఒకసారి మాట్లాడతాడంట, దేవుడు 2 సార్లు మాట్లాడతాడంట, అయితే మనుషులు దానిని కనిపెట్టరంట. గాడ్ ఈజ్ గుడ్, హీ ఆల్వేస్ రివీల్స్ అంటు అస్. దేవుడు ఎప్పుడు కూడా మనకు బయలుపరుస్తూనే ఉంటాడు, కాకపోతే మనము లక్ష్య పెట్టమంటాం. సో మీరు ఇక మీదట నిద్రను ఏమాత్రము క్యాజువల్గా సాధారణముగా తీసుకోవద్దండి. నిద్రను సాధారణంగా తీసుకోవద్దండి. చాలామంది మేము అలసిపోయాము, నిద్రపోతున్నామని సాధారణంగా తీసుకుంటారేమో, కానీ మీరు మాత్రము మనకు ఈ ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు కనుక నిద్రను ఇక మీదట ఎప్పుడు కూడా సాధారణంగా తీసుకోవద్దు. కొన్ని కళలు దేవుడు నేరుగా చూపిస్తాడు, స్ట్రైట్గా చూపిస్తాడు. అంటే ఎగ్జాక్ట్గా ఏమి జరుగుతుందో దాన్ని అట్లే చూపిస్తాడు కళలు. కానీ చాలాసార్లు పరోక్షంగా దేవుడు చూపిస్తాడు. బైబిల్లో రకరకాల కళలు మనం చూడగలం. కొన్ని కళలు దేవుడు డైరెక్ట్గా చూపించాడు, కొన్ని కళలు దేవుడు పరోక్షంగా చూపించాడు. సంవత్సరాల గురించి, తర్వాత కరువు గురించి, రకరకాల అలంకారయుక్తంగా దేవుడు మాట్లాడేదాన్ని మనము గుర్తిస్తాం. దేవుడు డైరెక్ట్గా చూపితే ఓకే, నో ప్రాబ్లం, మనకు సులభంగా మనకు వెంటనే అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్రపోతున్నప్పుడు మనకు కార్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఒకవేళ నిజంగానే కార్ యాక్సిడెంట్ అన్నటువంటిది జరగబోతుందంటే మనకు వెంటనే అర్థమైపోతుంది అది కార్ యాక్సిడెంట్. కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం. ఓకే, సాతాను ఈ యొక్క కుట్ర వేశాడు, నా కారుకు యాక్సిడెంట్ చేయాలని వాడు ప్లాన్ చేశాడు, కాబట్టి ఏం చేయాలి, వెంటనే మనం యాక్షన్ తీసుకోవాలి. సో ఈరోజు నేను కొన్ని కళలు చెబుతాను. ఈ కళలు మీకు వచ్చినప్పుడు కళనే కదా అని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అలక్ష్యము చేయకూడదు. వాటికంటూ ఒక భావం ఉంది. దేవుడు ఆ కళ ద్వారా నీకు ఏదో తెలియజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో ఎప్పుడైతే నీవు ఆ యొక్క ప్రత్యక్షతను పొందుకుంటావో, ఆ కళకు భావాన్ని ఎప్పుడైతే నీవు అర్థం చేసుకుంటావో, ఆ కళకు భావాన్ని ఎప్పుడైతే నీవు అర్థం చేసుకుంటావో, దెన్ యూ కెన్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్. సాతాను యొక్క ప్రణాళికను నీవు తప్పించుకుంటావు. ఒకవేళ కళనే కదా అని అనుకున్నావు అనుకో, సాతాను తను అనుకున్నది జరిగిస్తాడు. అది జరిగిన తర్వాత అయ్యో 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 అయ్యో, దేవుడు ముందే చెప్పాడు, నేను గుర్తించలేకపోయాను, దేవుడు ముందే చెప్పాడు, నేను ఐడెంటిఫై చేయలేకపోయాను, అయ్యో నేను యాక్షన్ తీసుకోలేకపోయానే, దేవుడు ముందే చెప్పాడు కానీ నేను పొరపడ్డాను. సో అలా మనము బాధపడవలసి వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు కదా, నా ప్రజలు జ్ఞానము లేక నాశనం అయిపోతున్నారు. మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సో యూ షుడ్ హ్యావ్ అ నాలెడ్జ్ అబౌట్ డ్రీమ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్. కళలు, తర్వాత కళల భావము నీకు తెలియాలి. దానియేలునకు ఆ కృపను దేవుడు ఇచ్చాడు, యోసేపుకు దేవుడు ఆ కృపనిచ్చాడు. కళల భావము. సో ఇప్పుడు పరిశుద్ధాత్మను కలిగినటువంటి మనకు వాక్యానుసారంగా దేవుడు అనేక సంగతులను కళల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. సో ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ మీకు ఒక కళ వచ్చినప్పుడు ఇది ఏంటో అని మీరు గందరగోళం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎగ్జాక్ట్గా మీరు ఏం చేయాలో కూడా దేవుడు మీకు బయలుపరుస్తాడు. సో కొన్ని కళల గురించి నేను చెప్తాను. కొన్ని కళ, ఒకటే కళ ఉండొచ్చు, రకరకాల భావాలు ఉండొచ్చు. ఒకటే కళ ఉండొచ్చు, రకరకాల భావాలు ఉండవచ్చు. సో డిఫరెంట్ డ్రీమ్స్ గురించి చెప్తాను.
మీరు నోట్ చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత వీక్షించి నోట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు అవగాహన కలిగి ఉండండి. ఇవి మీకు ఉపయోగపడతాయి, ఇతర విశ్వాసులకు ఉపయోగపడతాయి. సో మొట్టమొదటి, కలలో ఒక పాము నీకు కరిచిందనుకోండి. పాము కనపడడం కాదు, పాము వెంటాడడం కాదు, పాము కరవడం. ఇఫ్ ఎ స్నేక్ బైట్స్ యూ ఇన్ యువర్ డ్రీమ్, కలలో ఒక పాము, ఒక సర్పము నిన్ను కరిచినట్లు నీకు కనిపిస్తే, దానిని నిద్ర లేచిన తర్వాత అమ్మయ్యా నిజం అనుకున్నా. ఐ ఆల్సో ఫీల్ లైక్ దట్. కొన్నిసార్లు కళలు వచ్చినప్పుడు ఆ కళలోనే అనుకుంటాం, ఇది కళ అయితే బాగుండు కదా, ఇది కళ అయితే బాగుండు కదా అని కళలోనే అనుకుంటున్నాం. మెలకు వచ్చిన తర్వాత అమ్మయ్యా కళనా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రం నాయనా, ఇది కళనా అని చెప్పి మనం దాన్ని వదిలేయకూడదు. దాన్ని వదిలేయకూడదు. అమ్మయ్యా ఇది కళ అని వదిలేయకూడదు. దేవుడు ఎందుకు అంత స్పష్టంగా నీకు దేవుడు చూపిస్తున్నాడంటే, అది ఆ భయంకరమైనది నీ జీవితంలో జరగబోతుంది. ఏంటి పాము అంటే ఏంటి? పాము అంటే క్లియర్ కట్గా ఇంటర్ప్రిటేషన్ అంటే సాతాను. బైబిల్లో ప్రతి చోట కూడా సాతానుకి ఇవ్వబడినటువంటి పేరు ఏమండి? సర్పము, ఘట సర్పము, సర్పెంట్. అంటే సాతాను నీ మీద ఖచ్చితంగా దాడి చేయబోతున్నాడు అని తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వేం చేయాలి తెలుసా? వెంటనే ఫాస్టింగ్లోకి వెళ్ళిపోవాలి. మామూలు ప్రేయర్ కాదు, ప్రభువా ఈ కళను యేసు నామములో నిర్మూలన చేస్తున్నాను ప్రభువా, ఆమేన్ ప్రభువా అని చెప్పే అటువంటి ప్రార్థనలు సరిపోవు. యూ నీడ్ టు ఫాస్ట్ అండ్ యూ నీడ్ టు ప్రే. ఎంతవరకు ప్రార్థన చేయాలి? అది న్యూట్రల్ అయ్యేంత వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాడు ఏమేమో ఆర్కెస్ట్రేట్ చేసుకుంటాడు వాడు, వాటన్నిటిని కూడా న్యూట్రలైజ్ అయ్యేంత వరకు నీవు ప్రార్థించవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. సో పాము కనిపించడం వేరు, పాము కరవడం వేరు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, కళ చివరిలో ఏమి జరిగిందో అది చాలా ప్రాముఖ్యం. కళ చివరిలో, అట్ ద ఎండ్ ఆఫ్ ద డ్రీమ్, కళ చివరిలో ఏమి జరిగిందో అది చాలా చాలా కీలకమైనటువంటి విషయం. సో అందుకే నేను పర్సనల్గా గుర్తించిన విషయం ఏంటంటే, ఉదయకాలంలో భాషల్లో మాట్లాడుతున్నప్పుడు రాత్రి వచ్చినటువంటి కళలు గుర్తుకొస్తాయి. ఇది నా అనుభవం, పర్సనల్ అనుభవం. కొంతమంది చెప్తారు నా కళలు వచ్చే కానీ గుర్తులేవు అంటుంటారు. బిగిన్ టు, ఇఫ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ద డ్రీమ్, దేవుడు ఒకవేళ నీకు కళ ఇచ్చి ఉంటే, నువ్వు భాషలో మాట్లాడితే దేవుడు ఖచ్చితంగా ఆ కళను గుర్తుకు తెస్తాడు, ఖచ్చితంగా ఆ కళకు అర్థము కూడా దేవుడు చెబుతాడు. హల్లెలూయా. సో కళ వచ్చినప్పుడు ఆ కళను ఆ కళలే అని వదిలేయద్దండి, దాని గురించి యాక్షన్ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, లైఫ్ స్టార్ట్స్ ఇన్ ద స్పిరిట్. జీవము అన్నటువంటిది ఆత్మలో ఆరంభమవుతుంది. ఆత్మ వెళ్ళిపోతే దేహములో జీవం ఉంటుందా? ఉండదు. అందుకే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఆత్మీయ మండలములోనే ఆరంభమవుతుంది. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఇన్ ద స్పిరిట్, నాట్ ఇన్ ద ఫిజికల్ రెల్మ్. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఇన్ ద స్పిరిట్. ఆత్మీయ మండలంలో నీకు పాము కరిస్తే నెక్స్ట్ ఏం జరగబోతుందంటే, మామూలు పాము కరవడం అని కాదు, సాతాను ఖచ్చితంగా నిన్ను లోపరుచుకొనబోతున్నాడు, నీకు గాయం చేయబోతున్నాడు, నీకు విషం ఎక్కించబోతున్నాడు, ఈవెన్ నిన్ను చంపబోతున్నాడు అని అర్థం. ఆత్మీయ మండలంలో అది జరిగింది, ఆత్మీయ మండలంలో అది జరిగిపోయింది. నీవు యాక్షన్ తీసుకోకుంటే అది ఖచ్చితంగా భూలోకంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి ఇది కలలే అని నీవు అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. కానీ గెట్ ఇన్ టు ఫాస్టింగ్ అండ్ గెట్ ఇన్ టు ప్రేయర్ అండ్ ఫైట్. ఆత్మీయ మండలంలో జరిగిన దాన్ని కొట్టేసేయి. అది భూమి మీదకి రాకుండా ముందుగానే నువ్వు కొట్టేసేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది కలనే కదా అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. మొదటిది. రెండవది, రక్తస్రావం. కళలో నీకు రక్తం కారుతున్నట్టు వచ్చిందంటే, అది గాయములయ్యో లేకపోతే ఏ కారణం బట్టి అయినా కూడా రక్తము కారుతున్నట్లు
కళ వచ్చిందంటే దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏముందిలే ఇది, ఏదో గాయమైందంట, గాయమైనట్లు వచ్చింది, అమ్మయ్యా నేను నిజంగా అనుకున్నాను ఇది కళ అని చెప్పేసి వదిలేసి ముందుకెళ్ళకూడదు. ఇది దేని సూచిస్తుంది? రక్తస్రావం, రక్తం కావడం. అది ఎక్కడి నుంచి అయినా కావచ్చు, చేయి నుంచి అయినా కావచ్చు, కాలు నుంచి అయినా కావచ్చు, చెవులో నుంచి అయినా కావచ్చు, ముక్కులోంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కావచ్చు. రక్తస్రావం జరుగుతుందంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రక్తస్రావం జరిగిందంటే ఎలా అర్థం చేసుకోవాలి? పిల్లరా, మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు అబ్రహాముకు గాఢ నిద్ర కలగచేసి ఆ నిద్రలో దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. అందరు చెప్పండి, నిద్రలో నిబంధన. నిద్రలో నిబంధన అంటే నిజముగా ఒక అగ్రిమెంటు జరిగిపోయిందన్నమాట. కవెనెంట్ అంటే ఇట్ ఈస్ 10,000 times పవర్ఫుల్ దాన్ అగ్రిమెంట్ అన్నమాట. నిబంధన. ఈరోజు నీవు నేను అబ్రహాము సంతానం అని మనం ఎందుకు పిలువబడుతున్నామంటే ఆ రోజు కల వచ్చింది అబ్రహాముకు. కలలో దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన మూలముగా ఈరోజు మనం యేసయ్యను అంగీకరిస్తే మనం అబ్రహాము సంతానము వారమయ్యాం. బికాజ్ ఆఫ్ దట్. అంటే అది కళ మాత్రమే కాదు, అది కళలో నిజంగా దేవుడు చేశాడు. కళకు ముందు దేవునికి అబ్రహాముకు నిబంధన లేదు, కళ తర్వాత నిబంధన ఉంది. నిబంధన లేకుండా నిద్రపోయాడు, నిబంధనతో నిద్ర లేచాడు. జ్ఞానం లేకుండా సొలొమోను నిద్రపోయాడు, జ్ఞానంతో నిద్ర లేచాడు. హల్లెలూయా. ఐశ్వర్యం లేకుండా నిద్రపోయాడు సొలొమోను, ఐశ్వర్యంతో, ఏ రాజుకు లేనటువంటి ఐశ్వర్యంతో నిద్ర లేచాడు సొలొమోను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మామూలుగా నువ్వు పడుకోవచ్చు, రోగంతో నువ్వు పడుకోవచ్చు, కానీ నిద్ర లేగడం, ఆరోగ్యంతో నిద్ర లేగచ్చు. హల్లెలూయా. గాడ్ కెన్ ఇంపార్ట్ సంథింగ్ ఇన్ టు యువర్ స్పిరిట్ ఈవెన్ ఇన్ యువర్ డ్రీమ్స్. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడే కాదు, నువ్వు వాక్యం వింటున్నప్పుడే కాదు, నువ్వు నిద్రపోతున్నప్పుడు దేవుడు నిజంగా 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 నిబంధనలు దేవుడు ఆత్మలో చేసేదానికి అవకాశం ఉంది. నెవర్ టేక్ యువర్ స్లీప్ లైట్లీ. నెవర్ టేక్ యువర్ స్లీప్ లైట్లీ. కళలో నిజంగా జరుగుతాయండి, ఇంపార్టేషన్స్ జరుగుతాయి కళలో. సొలొమోను అంతా కూడా ఏమండి, ఏ రాజుకు లేనటువంటి సొమ్ము, ఆ వైభవాన్ని ఎప్పుడు పొందుకున్నాడంటే కళలో పొందుకున్నాడండి. అమ్మయ్య ఇది కళలే అనుకోలేదు, కళలోనే నిజంగా పొందుకున్నాడు. దేవుడు ఒకవేళ ఒక మానవుని యొక్క నిద్రను వాడుకొని కళలో డైరెక్ట్గా వచ్చి నిబంధన చేయగలిగితే, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, దేవుడు ఒక చర్చి కట్టాడంటే పక్కనే సాతాను ఒక గుడిసెను కడతాడంట, ఒక గుడిసెను వేస్తాడంట పక్కనే. దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తే దాన్ని ఏం చేస్తాడు? వాడు పర్వర్ట్ చేస్తాడు. దేవుడే ఒక వ్యక్తితో కలలో నిబంధన చేయగలిగితే సాతాను ఎందుకు చేయలేడు? సాతాను కలలో వచ్చి నిబంధన ఎందుకు చేయలేడు? రక్తము నిబంధనకు సూచన, రక్త నిబంధనకు సూచన. రక్తము కారుతుందంటే ఒకవేళ సాతాను నీకు తెలియకుండా నిబంధన చేశాడేమో. అది నిజంగా ఒక కలలో వస్తే నీకు తెలియకుండానే నీ తరతరాలు ఆ యొక్క రక్త నిబంధన క్రిందికి వచ్చేస్తాయి. వారు ఎందుకు సఫర్ అవుతున్నారో, వారు ఎందుకు త్వరగా చచ్చిపోతారో, వారికి ఎందుకు త్వరగా పెళ్ళిళ్ళు కావో, వారి గర్భాలు ఎందుకు మూయబడతాయో, వారికి ఎందుకు మరలా యాక్సిడెంట్లు అవుతాయో, వారి జీవితంలో ఎందుకు ప్రతికూలమైన సంఘటనలు మరలా జరుగుతాయో వారికి అర్థం కాదు. కానీ ఎక్కడో పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్తే ఆయన చూపిస్తాడు, ఎప్పుడు పలాని రోజు పలాని రాత్రి ఒక నిబంధన జరిగిపోయింది. భద్రత లేకుండా ఎప్పుడు పడుకోవద్దు, భద్రత లేకుండా ఎప్పుడు నిద్రపోవద్దు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డేంజర్స్ ఇన్ దిస్ వరల్డ్. తప్పదు, మనం పుట్టడమే యుద్ధంలోకి పుట్టాము. యుద్ధంలోకి వచ్చిన తర్వాత ఇంకా వెను తిరిగేది ఏమి ఉండదు, పోరాడాల్సిందే. పోరాడుకుంటే ఖచ్చితంగా అవతలవాడు నిన్ను గాయపరుస్తాడు. రక్తము కారుతుందంటే సూచన ఏంటంటే ఒకవేళ నంబర్ 1 అపవాది నీతో నిబంధన చేసి ఉంటాడేమో. ఇది యూజువల్గా విశ్వాసంలో జరగదు. ఇది అంత అవకాశం వాడికి లేదు. వాడు దాడి చేసేదానికి అవకాశం ఉంది కానీ నిబంధన చేసేంత అవకాశం లేదు. ఎందుకంటే మనము ప్రతిరోజు బల తీసుకుంటాం, ప్రతిరోజు మనం దేవునితో నిబంధన చేస్తాం,
హల్లెలూయా. సో ఇలా దేవునితో మనకు నిబంధన ఉంది కనుక అపవాది మనతో నిబంధన చేయలేడు. కానీ అవిశ్వాసాల విషయంలో మాత్రం ఖచ్చితంగా చేయగలడు. నేను చెప్పాను కదా, చాలా సంవత్సరాల క్రితం క్లినిక్, ఐ థింక్ నేను క్లినిక్ స్టార్ట్ చేసినటువంటి మొదటి సంవత్సరం అనుకుంటా, మొదటి సంవత్సరం. ఎందుకంటే అప్పటికి నేను ఇంకా పరిచయం స్టార్ట్ చేయలేదు, మినిస్ట్రీ స్టార్ట్ చేయలేదు. చాలా చక్కని అమ్మాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా ఫెయిర్గా ఉంటుంది అన్నమాట. ఐ థింక్ ఒక బ్రాహ్మణ్ అనుకుంటా అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది, యవనస్తురాలు. వాళ్ళ అన్న నా దగ్గరికి అమ్మాయిని తీసుకుని వస్తే ఏంటి ప్రాబ్లం అంటే, నాకు కళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు గుడ్డి వాళ్ళ యొక్క చూపు ఎట్లా ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు అనమాట, వేగ్గా ఉంటుంది, ఎక్కడో చూస్తుంటారు వాళ్ళు. ఏమైంది అని నేను అడిగితే ఆ అమ్మాయి చెప్పింది అనమాట, సార్ నాకు ఒక ప్రాబ్లం అయింది సార్ అంటే. ఏంటంటే మొన్న రాత్రి ఒక కళ వచ్చింది, బాగా వినండి, ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక లేడీ, భయంకరమైనటువంటి ఆకారంతో ఒక లేడీ వచ్చి ఏమందంటే, ఐఎమ్ టేకింగ్ యువర్ ఐస్, నీ కళ్ళు నేను తీసుకుంటున్నాను అని చెప్పింది సార్. భయపడి వెంటనే లేచాను, లేచిన వెంటనే నాకేం కనపడడం లేదు, ఐ బికేమ్ బ్లైండ్. ఈ పాప నిజంగా చెప్తుందా అబద్ధం చెప్తుందని నేను అన్ని పరీక్షలు చేశానండి. అన్ని పరీక్షలు చేస్తే అన్నీ నార్మల్గా ఉన్నాయి కానీ ఖచ్చితంగా అమ్మాయి బ్లైండ్ అయిపోయింది. నంద్యాల రోడ్లో అప్పుడు మీటింగ్ జరుగుతుంటే, ఐ థింక్ అప్పుడు శాంతవర్ధన్ గారేమో ఒకరోజు 5 రోజులు మీటింగ్ చేశారు వీళ్ళు. చేసినప్పుడు ఒకరోజు శాంతవర్ధన్ గారేమో వస్తున్నారని తెలిసి అమ్మకి ఏం చెప్పానంటే, అమ్మ పలాని స్థలంలో మీటింగ్ జరుగుతున్నాయి, మనం అప్పుడు ఏం మినిస్ట్రీ స్టార్ట్ చేయలేదు కదా, కాబట్టి నేనేం ప్రేయర్ చేస్తాను కూడా పోలేదు, అక్కడ మీటింగ్ జరుగుతున్నాయి, అక్కడ తీసుకుని పోవండి, దేవుడు బాగు చేస్తాడు అని చెప్పి పంపించాను అన్నమాట. అంటే కళలో నిజంగా జరిగిందండి, కళలో నిజంగా జరిగింది. డూ యు నో హౌ మెనీ పీపుల్ టుడే ఆర్ సఫరింగ్ బికాస్ దే హ్యాడ్ ఎన్కౌంటర్స్ విత్ ద డెవిల్ ఇన్ దేర్ డ్రీమ్స్. కళలో దురాత్మ వారిని దర్శించాడు. దేవుడు ఎట్లా దర్శిస్తాడో, దురాత్మ వారిని దర్శించడం మూలంగా కళలో ఆరంభమయ్యే సమస్యలన్నీ కూడా. సొలొమోనుకు ఆశీర్వాదం ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? సొలొమోనుకు ఆశీర్వాదం ఎక్కడ స్టార్ట్ అయింది? కళలో స్టార్ట్ అయింది. హల్లెలూయా చెప్పండి. నా కళలో, నా నిద్రలో, నా ఆశీర్వాదాలు, నా ప్రమోషన్లు, నా ఐశ్వర్యము, నా ఆరోగ్యము ఆరంభమవుతుంది, నా ధైర్యం ఆరంభమవుతుంది. హల్లెలూయా. కొంతమందికి కళలో భయం వచ్చి ఉంటుంది. ఆ భయము సంవత్సరాలైనా కూడా ఆ భయం పోయి ఉండదు అన్నమాట. ఇంకా సో కళలో నిజంగా జరిగి ఉంటుంది. సో బ్లీడింగ్ అయినప్పుడు, రక్తము కారుతుంది అన్నప్పుడు రెండు మనం ఊహించాలి. అవిశ్వాసి అయితే సాతానుతో ఒకవేళ నిబంధనలకు వెళ్ళిపోయాడేమో గుర్తించాలి. దాన్ని బ్రేక్ చేయాలంటే రినౌన్స్ చేయడమే. యేసు ప్రభువును అంగీకరిస్తే ఆ కవినంటే బ్రేక్ అయిపోతుంది. విశ్వాసులకు ఒకవేళ ఇటువంటి కళ వస్తే దాన్ని ఎలా భావించాలి? ఒకని యొక్క ప్రాణము వాని రక్తంలోనే ఉన్నది అంటే మరణము సంభవించబోతుంది అని అర్థం. దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ టు డై. నీ గురించి వస్తే నీవు చనిపోబోతున్నావని సిగ్నల్. దేవుడు ఒక మారే పలుకును, 2 మార్లు పలుకును, మనుషులు అది లక్ష్య పెట్టరు. దేవుడు ఎందుకు చూపించాడు? నీకు రక్తం కారుతున్నట్టు దేవుడు ఎందుకు చూపించాడు అంటే, నీవు లేచి దాన్ని రివర్స్ చేయాలి, ఫాస్టింగ్లోకి వెళ్ళిపోవాలి, సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి, ప్రార్థించాలి, దానికి అగెన్స్ట్గా ప్రార్థించాలి. ఎంతవరకు ప్రార్థించాలి? అది న్యూట్రల్ అయ్యేంత వరకు ప్రార్థించాలి. చాలా సంవత్సరాల క్రితం నాకు ఒక కళ వచ్చింది. చాలా సంవత్సరాల క్రితం ఆ కళలో పూర్తిగా, అంటే ఆ కళ ఎట్లా వచ్చిందంటే పెరాలసిస్ అయినట్లు వచ్చిందన్నమాట. పెరాలసిస్ వచ్చినట్టు కళ వచ్చింది. లేచిన తర్వాత అమ్మయ్య ఇది కళని అనుకున్నా. కానీ అప్పటికే దేవుడు కృపనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు కనుక ఐ ప్రేయిడ్ అగెన్స్ట్ ఇట్. దానికి వ్యతిరేకంగా నేను ప్రార్థన చేశాను. వ్యతిరేకంగా ఎంతవరకు ప్రార్థన చేశాను తెలుసా? దేవుడు మరలా కళలో అది పోయిందని చూపించేంతవరకు చేశాను. దేవుడు చూపించాడు నాకు, మరలా అది పోయిందని చూపించాడు. చాలా సంవత్సరం క్రితం, 15 సంవత్సరాలు ఏంటుందేమో, 15 years బ్యాక్ వచ్చినట్టు చూపించాడు. ప్రార్థించాం, అది పోయినట్లు చూపించాడు. హల్లెలూయా. దాన్ని ఒకవేళ నేను పట్టించుకోకుండా ఉండింటే, దాన్ని ఇగ్నోర్ అయ్యింటే ఖచ్చితంగా జరిగిండేదేమో. సాతాను టార్గెట్ ఎప్పుడు కూడా సేవకులు కదండి. ఒక సేవకుని డిస్టర్బ్ చేస్తే చాలు, ఆయన కింద ఉన్నటువంటి 100,000 మంది 1,00,000 మంది పూర్తిగా డిస్టర్బ్ అయిపోతారు.
సో యూ నీడ్ టు ప్రే. దానికి సంబంధించినటువంటి కళ నీకు మరలా రావాలి. కుమారుడు పోయింది, ఇట్స్ ఓవర్, నో ప్రాబ్లం, ఇట్స్ ఓవర్ అని దేవుడు నీకు తెలియజేసేంత వరకు నీవు ప్రార్థించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. పగిలిన అద్దం. మనం రోజు అద్దం చూసుకుంటాం కదండి, అద్దంలో మనల్ని చూసుకుంటాం కదా. నీ కలలో అద్దము పగిలినట్లు వస్తే కూడా దేవుడు నీకు కొంత సమాచారాన్ని నీకు చేరవేస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలి. అద్దము పగిలినా కూడా మన అద్దం ఏం చేస్తుందండి? మనం ఎలాగున్నామో అలాగ చూపిస్తుంది. అవునా? ఎలాగున్నామో అలాగ చూపిస్తుంది. పగిలిపోతే అద్దము ముక్కలు ముక్కలు అయిపోయిందండి. మనల్ని ఎలా చూపిస్తుందండి? ముక్కలు ముక్కలుగా చూపిస్తుంది, డిస్టార్ట్ వేసి చూపిస్తుంది. అటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కళ నీకు ఇచ్చాడంటే దాని అర్థం ఏమిటంటే, నీకు వ్యతిరేకంగా ఎవరో నీ క్యారెక్టర్ను, నీ గుణాన్ని, నీ పరువును వారు తీసేదానికి, వాటిని ముక్కలు ముక్కలు చేసేదానికి వారు ప్రయత్నం చేస్తున్నారని దేవుడు నీకు బయలుపరుస్తున్నట్టు. అంటే నీవు ఏమై ఉన్నావో అది కనిపించదు. అది కనపడకుండా నీవు కాని దాన్ని, ఇప్పుడు పగిలిపోయినటువంటి అద్దం ముక్కలు ముక్కలు ఉంటుంది కదండి, దాన్ని ఒరిజినల్గా చూపిస్తుందా? మనం ఎలా ఉన్నాం అలా చూపిస్తుందా? చూపించలేదు. 10 ముక్కలు అయితే 10 బొమ్మలు కనిపిస్తుంది అనమాట. అది కూడా అంతా కట్ కనిపిస్తుంది, సగం సగం కనిపిస్తుంది. అలా నీ గురించి పబ్లిక్లో 10 మందికి వేరేగా, నీ దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, నీ విరోధులు కావచ్చు, నీ రెప్యుటేషన్ను వారు పాడు చేయబోతున్నారు అని దేవుడు నీకు తెలియజేస్తున్నట్లుగా నీవు గుర్తించాలి. ఎవరో నీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు, ఎవరో నీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. అటువంటి కళ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి తెలుసా? ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేయాలి? పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే కాదు, స్పిరిట్లో చేయాలి. విచారణ, ప్రభువా ఎవడు ఇలా చేస్తున్నది, ఎవడు ఈ పని చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నారు ఈ పని, దేవా నాకు బయలుపరచు అని ఆ యొక్క సాతాను యొక్క ప్రణాళికను, ఆ యొక్క మనుషుల యొక్క ప్రణాళికను మనము విరిచివేసేయాలి. దేవుడు ఇలా పరోక్షంగా కొన్ని విషయాలను దేవుడు మనకు తెలియజేస్తాడు. సో మరొక కళ, అవకాశాన్ని పోగొట్టుకోవడం. ఒక అవకాశం పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పరీక్ష ఉంటుంది, పరీక్ష రాసేదానికి నువ్వు వెళ్తున్నావు, కానీ టైంకు నీవు ఆ యొక్క పరీక్ష హాల్లోకి వెళ్ళలేకపోయావు, అవకాశం మిస్ అయిపోయింది. బస్ స్టేషన్ వెళ్ళావు, నువ్వు వెళ్ళే టయానికి బస్సు వెళ్ళిపోయింది, మిస్ అయిపోయావు. రైల్వే స్టేషన్కి వెళ్ళావు, రైలు మిస్ అయిపోయింది. అందరూ కరెక్ట్ టైంకి వెళ్ళారు, నువ్వు మిస్ అయిపోయావు. దిస్ ఇస్ కాల్డ్ మిస్డ్ ఆపర్చునిటీ. ఇటువంటి కళ చాలామందికి వస్తుంటుంది. దాని అర్థం ఏమిటంటే, దాని వెనకల ఆలస్యము చేయించే దురాత్మ పని చేస్తున్నాడని గుర్తించాలి. సేటన్ ఈజ్ పుల్లింగ్ యూ బ్యాక్. వాడు నిన్ను ముందుకు పోకుండా లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. అంటే భవిష్యత్తులో నీకు అవకాశాలు రాబోతున్నాయి. అది ఉద్యోగం కావచ్చు, అది వివాహం కావచ్చు, అది ఒక ప్రమోషన్ కావచ్చు, దేవుడిచ్చే హెచ్చింపు కావచ్చు. ఆ అవకాశాలు రాబోతున్నాయి. అయితే దానికి చేరకుండా వాడు ఏం చేస్తున్నాడంటే నిన్ను పట్టి లాగి డిలే చేయబోతున్నాడు అని గుర్తించాలి. గుర్తించి ఏం చేయాలి? వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఐ బైండ్ ద స్పిరిట్ ఆఫ్ డిలే. తండ్రి, నువ్వు ఏ అవకాశం నాకు ఇవ్వబోతున్నావో నాకు తెలియదు, కానీ అయితే అపవాది ఇలా పని చేయబోతున్నాడని నువ్వు బయలుపరచావు కనుక అపవాది యొక్క ప్రణాళికలన్నిటిని కూడా యేసుక్రీస్తు వారి నామములో నేను నిర్మూలన చేస్తున్నాను. హల్లెలూయా. ఇంకా మనం చాలా చాలా మెలకువగా ఉండాలి. 3:30కు ట్రైన్ అనుకోండి, మనం 3:25కి వెళ్ళకూడదు, 3కే ఉండాలి. ఇటువంటి కళ వచ్చినప్పుడైతే 2:30కు ఉన్న మేలే. ఇటువంటి కళ వచ్చినప్పుడు చాలా చాలా హుషారుగా ఉండాలి.
హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ. ఏమైనా నేర్చుకుంటున్నారా? గ్లోరీ టు గాడ్. 100 డిఫరెంట్ కళలు ఉన్నాయి, 100 ఉన్నాయి కళలు. హల్లెలూయా. నెవర్ ఎవర్ ఇగ్నోర్ యువర్ డ్రీమ్స్. చాలా గొప్ప అనుభవజ్ఞులు శోధించి వారి అనుభవాల ద్వారా లేఖనాల ద్వారా గ్రహించి మనకు తెలియజేసినటువంటి విషయాలు ఇవి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మరొక కళ పెంటను త్రొక్కినట్లు. అర్థమవుతుందా? కొన్ని ఒకవేళ మీకు ఏంటబ్బా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది చాలామందికి కళలు వస్తుంటాయి, మాకు షేర్ చేస్తుంటారు కదా చాలామంది. ఇలా వచ్చింది ఏమో నాకు అర్థం కావడం లేదు. పెంటను త్రొక్కినట్లు వస్తే ఏమండి, అది చావుకు సూచన అని గుర్తించాలి. ఏముందబ్బా, అయ్యో పెంటను తొక్కాం, కడుక్కుంటే సరిపోతుందిలే అనుకోవద్దు. యూ మస్ట్ టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ, బికాస్ ఇట్ స్పీక్స్ అబౌట్ డెత్. మరణం గురించి మాట. నువ్వు పెంటను తొక్కినట్లయితే మరణం నీ కొరకు ఎదురు చూస్తుందని అర్థం చేసుకోవాలి. ఎవరైనా కూడా పెంటను తొక్కితే వారికి మరణం దగ్గరలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అలక్ష్యము చేయకూడదు. 6వ కళ. ఈ కళ అయితే చాలామందికి వస్తూ ఉంటుంది. ఎగ్జామ్స్ రాశారు, ఫెయిల్ అయ్యారు. పరీక్షలో రాసినట్లు పరీక్షలో ఫెయిల్ అయినట్లు కళ వస్తుంది అన్నమాట. దీనికి ప్రతి కళ కూడా ఏమండి చాలా అర్థాలు ఉంటాయంట. బేసిక్ అర్థం అన్నటువంటిది ఒకటి ఉంటుంది. అయితే మనము లోతుగా అలక్ష్యం చేయకుండా పరిశుద్ధాత్మని అడిగి పరిశుద్ధాత్మని సంప్రదించి మనం తెలుసుకోవాలి. సో ఒక పరీక్ష రాసినట్లు, పరీక్ష రిజల్ట్స్ వచ్చినట్లు, ఆ రిజల్ట్స్లో నువ్వు ఫెయిల్ అయినట్టు ఇలా కళ వచ్చిందంటే జీవితంలో నువ్వు ఫెయిల్ కాబోతున్నావు. నీ కుటుంబ విషయంలో అయినా ఫెయిల్ కాబోవచ్చు, ఆరోగ్య విషయంలో అయినా ఫెయిల్ కావచ్చు, ఆర్థికంగా నీ బిజినెస్ విషయంలో అయినా నువ్వు ఫెయిల్ కావచ్చు. ఏ విషయంలో అయినా. ఇప్పుడేమి నువ్వు పరీక్షలు రాయవు, పరీక్షలన్నీ రాసి ఉద్యోగాలు సంపాదించావు, కానీ కళలు ఏమొస్తాయి తెలుసా? మళ్ళీ పరీక్షలు రాస్తున్నట్టు కళలు వస్తాయి, పరీక్షలో ఫెయిల్ అయినట్టు కళ వస్తాయి. అంటే జీవితంలో నువ్వు ఫెయిల్ కాబోతున్నావు, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకొనలేకపోతున్నావు, నువ్వు పొరపాటు చేయబోతున్నావు, నువ్వు ఫెయిల్ కాబోతున్నావు, తప్పుడు నిర్ణయాలు తీసుకొని పోతున్నావు. లేకపోతే నువ్వు ప్రారంభించేది ఫెయిల్ కాబోతుంది, నువ్వు ప్రారంభించే ఉద్యోగం ఫెయిల్ కాబోతుంది, నువ్వు ప్రారంభించే వ్యాపారము ఫెయిల్ కాబోతుంది, నువ్వు ప్రారంభించబోయే కంపెనీ ఫెయిల్ కాబోతుంది, నువ్వు కొనాలనుకున్నటువంటిది స్థలము అది ఒరిజినల్ స్థలము కాదు, వేరే వాళ్ళ పేరు మీద ఉంది, మోసపోతున్నావు. సో ఇటువంటి కళ వచ్చినప్పుడు వెంటనే స్కానింగ్ చేయాలన్నమాట. నేను ఇప్పుడు ఏమేమి చేస్తున్నాను, ఏ నిర్ణయాలు ఏ విషయాలు తీసుకుంటున్నాను, ఏ విషయాల్లో నేను ఓడిపోయేదానికి అవకాశం ఉంది, ఏ విషయంలో నాకు ఇంకా డైలమా ఉంది, ఏ విషయంలో నాకు ఇంకా నిశ్చయత లేదు అని మనము పరిశోధించుకోవాలి. సో కళను ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయవద్దండి. మరొక కళ, నీళ్ళల్లో మునిగిపోతున్నట్టు వచ్చే కళ. నీళ్ళలో కొట్టుకొని పోవడం కాదు, మునిగిపోతున్నావు, లోపలికి వెళ్ళిపోతున్నావు. ఇది కూడా దేన్ని సూచిస్తుందంటే జీవితంలో నీవు నిండా మునిగిపోతున్నావు, నీవు తీసుకునే నిర్ణయాలను బట్టి నువ్వు మునిగిపోతున్నావు. దీనికి వేరే వాళ్ళకి ఏం సంబంధం లేదు, నీవు మునిగిపోతున్నావు. ఒక విషయం నేను చెప్తాను చూడండి, దిస్ విల్ బి వెరీ వెరీ ఎంకరేజింగ్. ఈ మాట నేను తెలుసుకున్న వెంటనే నాకు చాలా ప్రోత్సాహం వచ్చింది. ఏంటంటే, వెన్ యు సీ సంథింగ్ ఇన్ ద స్పిరిట్, దర్శనంలో కావచ్చు, కళలో కావచ్చు, దేన్నైనా దేవుడు నీకు చూపించాడు అంటే, అర్థమవుతుందండి? బాగా వినండి. దేనినైనా దేవుడు మీకు చూపించాడు అంటే దేవుడు దానిపైన నీకు అధికారం ఇచ్చాడు అని అర్థం.
హల్లెలూయా, హల్లెలూయా. చూడనంత వరకు నీకు అధికారం ఉండదు. బాగా వినండి. నీవు కలలో కానీ దర్శనంలో కానీ ఒక కారణాన్ని నీవు చూడనంత వరకు నీకు అధికారం ఉండదు. నువ్వు గుడ్డిగా ప్రార్థన చేసినా కూడా వాటికి జరగదు, అంతే. బట్ వెన్ యూ సీ దట్ మీన్స్ యూ గాట్ అథారిటీ ఓవర్ ఇట్. యూ గాట్ అథారిటీ ఓవర్ ఇట్. నువ్వు చూసినప్పుడు అంటే దేవుడు నీకు చూపిస్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నీకు లోబరుస్తున్నాడని అర్థం. ఆ మరణాన్ని కావచ్చు, ఆ సర్పాన్ని కావచ్చు, ఆ దయ్యాన్ని కావచ్చు, ఆ మనుషులను కావచ్చు, ఆ పరిస్థితులను కావచ్చు, ఆ మోసాన్ని కావచ్చు, వీటన్నిటిని కూడా దేవుడు నీకు లోబరుస్తున్నాడని అర్థం. ఇప్పుడు నువ్వు అధికారాన్ని వాడమే. ఇప్పుడు నీవు దాన్ని మార్చాలని దేవుడు నీకు చూపిస్తున్నాడు. దాన్ని గుర్తించాలి. వెన్ యు సీ ఇన్ ద స్పిరిట్ దెన్ యూ విల్ హ్యావ్ అథారిటీ ఓవర్ ఇట్ టు చేంజ్ ఇట్. ఎవరికి చూపిస్తే వారికి అధికారం ఉంటుంది. అందుకే నీకు కల వస్తే నీకే అధికారం ఉంటుంది. అధికారం తీసుకొని ఆ కళను నాశనం చేసేయాలి. అది నెరవేరకుండా నీవు నాశనం చేయాలి. మరలా చెప్తున్నాను, ప్రతిదీ కూడా అది ఆరోగ్యమైనా కావచ్చు, ఐశ్వర్యమైనా కావచ్చు, ఘనత కావచ్చు, అవమానమైనా కావచ్చు, చావైనా కావచ్చు, దీర్ఘాయువైనా కావచ్చు, గ్రేస్ అయినా కావచ్చు, డిస్గ్రేస్ అయినా కావచ్చు, అన్నీ ఆత్మలోనే ఆరంభమవుతాయి. ఆత్మలో ఆరంభమై భౌతిక ప్రపంచంలోనికి వస్తాయి. పాజిటివ్ అయితే దేవునికి స్తోత్రం. సో కళ్ళలో మొట్టమొదటిగా నెగిటివ్ మొదలు పెట్టాను. ఫస్ట్ ఇవి తప్పించుకుంటే చాలు. పాజిటివ్ రాకుండా కూడా నెగిటివ్ తప్పించుకుంటే చాలు. హల్లెలూయా. ఏదైనా కూడా ఆత్మలో ఆరంభమవుతాయి. ఆత్మలో ఆరంభమైనవి భౌతికంగా నెరవేరుతాయి. నిబంధన అబ్రహాము జీవితంలో ఆత్మలో ఆరంభమైంది. సొలొమోనుకు ఐశ్వర్యము ఆత్మలో ఆరంభమైంది. సొలొమోనుకు ఘనత ఆత్మలో ఆరంభమైంది. సొలొమోనుకు జ్ఞానము ఆత్మలో ఆరంభమైంది. నీ కళల్లో దేవుని యొక్క ఆశీర్వాదము ఆరంభమయ్యేదానికి ఆస్కారము ఉన్నది. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ట్రాప్డ్, ఇరుక్కుని పోయినట్టు నీకు కళ రావచ్చు. ఒంటరి అయిపోయినట్టు కళ రావచ్చు. నువ్వు ఒంటరి అయిపోయావు, నీకు ఏమీ కనపడదు. నీ చుట్టుపక్కల ఏ వ్యక్తి ఉండడు అన్నమాట. దారి తప్పిపోయినట్లు, ఇరుక్కుని పోయినట్లు. దిస్ ఈజ్ ఆల్సో అ నెగటివ్ డ్రీమ్. దీన్ని కూడా నువ్వు ఎప్పుడు ఆషామాషిగా తీసుకోకూడదు. అంటే ఇరుక్కొని పోబోతున్నావు, ఏదో సమస్యలో ఇరుక్కొని పోబోతున్నావు, ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇరుక్కొని పోబోతున్నావు, ఏదో కుటుంబ విషయంలో ఇరుక్కొని పోబోతున్నావు, లేకపోతే నీ పిల్లలు ట్రాప్ కాబోతున్నారు, ట్రాప్ ఉచ్చులోకి వెళ్ళిపోబోతున్నావు అని దేవుడు నీకు ముందుగానే తెలియజేస్తున్నట్టు. ట్రాప్డ్. 9th one, 9వది కుళ్ళిన కోడిగుడ్లు. కుళ్ళిన కోడిగుడ్డు, మామూలు గుడ్డు ఎగ్. యేసుప్రభు ఏం చెప్తాడండి గుడ్డు గురించి? ఏం చెప్తాడండి గుడ్డు గురించి? చెప్పడానికి చెప్పాడు యేసయ్య? మరి చెప్పండి. మీలో ఎవరైనా మీ కుమారుడిని గుడ్డుని అడిగితే గుడ్డు అన్నటువంటిది ప్రొవిజన్కు సూచన, దేవుని నుంచి వచ్చే పోషణకు సూచన. గుడ్డు అన్నటువంటిది ఆరోగ్యానికి సూచన. కుళ్ళిన కోడిగుడ్డు మీకు కలలో కనపడితే ఏందబ్బా ఈ కళ గుడ్డు కనపడింది అని చెప్పేసి నువ్వు ఏమి కేర్లెస్గా నువ్వు ఉండద్దు. గుడ్డు కనపడిందంటే 2-3 రోజుల్లో నువ్వు సిక్కు కాబోతున్నావని అర్థం. 2-3 రోజుల్లో నీకు అనారోగ్యం రాబోతుందని అర్థం. 2-3 రోజుల్లో నీకు రావాల్సినటువంటిది ఏది కూడా రాదు అని అర్థం. ప్రొవిజన్ రాదు, పోషణ రాదు అని అర్థం. కొన్నిటికి మనకు వాక్యాధారం ఉంటుంది, కొన్నిటికి అనుభవాలు ఉంటాయి. అనుభవాలను ఎప్పుడు కూడా డాక్టరైనగా చేయకూడదు, కానీ మనము నాలెడ్జ్ కలిగి ఉన్నప్పుడు అటువంటి వచ్చినప్పుడు మనము అజ్ఞానంతో మనము మోసపోకుండా ఉండేదానికి ఈ యొక్క నాలెడ్జ్ అన్నటువంటిది
మనకు పనికొస్తుంది. హల్లెలూయా. ప్రతిదానికి ఎక్కడో ఒకటి లింక్ ఉంటుంది. మనకు అన్నీ కూడా తెలియకపోవచ్చు, కానీ ప్రతిదానికి కూడా ఆధారము ఉంటుంది. సో 10వ కళ, ఇది చెప్పి నేను ముగిస్తాను. 10వ కళ, కుక్క కరిచినట్లు. కుక్క మిమ్ములను కరిచినట్లు కళ వచ్చింది అనుకోండి. కుక్క వెంటాడినట్లు కాదు. కుక్క వెంటాడడం వేరు, కుక్క కరవడం వేరు. అందుకే మీ కళను కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. కళ చివరిలో ఏం జరుగుతుందో కూడా మీరు గమనించాలి. కుక్క కరిచినట్లు మీకు కళ వచ్చిందంటే ఎవరో మీ పైన చేతబడి చేస్తున్నారని అర్థం. విచ్క్రాఫ్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా వాడే అనిమల్ ఏదంటే కుక్కను వాడతారంట. కాబట్టి కలలో ఒక కుక్క వచ్చి నిన్ను కరుస్తుందంటే నీకు వ్యతిరేకంగా ఎవరో చేతబడి చేస్తున్నారు, లేకపోతే చేయబోతున్నారు. నీకు వ్యతిరేకంగా నిన్ను నాశనం చేసేదానికి ఎవరో ప్రయత్నం చేయబోతున్నారు అని గుర్తించి వెంటనే నీవు ఫాస్టింగ్లోకి వెళ్ళిపోయి ప్రార్థించి అది జరగకుండా దాన్ని పూర్తిగా నిర్మూలం చేయాలి. కుక్క వెంటాడుతుంటే, కుక్క కరిస్తే విచ్క్రాఫ్ట్. కుక్క వెంటాడుతూ ఉంటే అంటే దాని అర్థం ఏంటంటే, మనుషులు అన్నిటికంటే ఎక్కువ ఏ జంతువులతో స్నేహం చేస్తారండి? మనుషులు ఏ జంతువుతో ఎక్కువ స్నేహం చేస్తారు? కుక్కలతో. కుక్కలు నిన్ను వెంటాడుతున్నట్టు కల వస్తుంది అంటే నీ సొంత వాళ్ళు నిన్ను నాశనం చేసేదానికి వారు వెంటాడుతున్నారని అర్థం చేసుకోవాలి. నీ సొంత వారు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు కావచ్చు, సొంత నీ ఇంటి వారే కావచ్చు, ఎవరో సంబడి హూ ఇస్ వెరీ క్లోజ్ టు యూ, ఎవరో నీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వారు నిన్ను నాశనం చేయాలని వెంటాడుతున్నారని గుర్తించాలి. ఇదేంటా బాబు కుక్క వెంటాడుతున్నట్టు కల వచ్చింది నాకు అని చెప్పేసి అమ్మయ్య ఇది కలలే, కరిసింటే ఏమండినో అట్లా చేయొద్దు. ఇప్పుడు వరకు అలా చేసేవేమో, కానీ ఇప్పటి నుంచి కళలను ఏం మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దండి, అలక్ష్యము చేయొద్దండి. కుక్క కరిచినట్లు కల వస్తుందంటే ఎవడో విచ్క్రాఫ్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలి తెలుసా? ఎవడు చేస్తున్నాడో వాడి మీదకే పోవాలి ఈ దయ్యాలు. డోంట్ అలో ద విచెస్ టు లివ్ అన్నాడు దేవుడు. దేవుడేం మారడండి. ఆతని నిబంధనలు ఏమని తెలుసా? ఈ విచ్క్రాఫ్ట్ చేసే వాళ్ళని బ్రతకనివద్దు అన్నాడు. వాళ్ళు ఉండేదే నాశనం చేసిన వాళ్ళు సాతాను యొక్క ఏజెంట్లు అండి. బెన్సన్ ఇడాహోస్ అని 9,800 మంది చేతబడి చేసే వాళ్ళని ఒకటే రోజు చంపాడు. 9,800 మంది చేతబడి చేసే వాళ్ళని ఒకటే రోజే. మహామహులు వాళ్ళు. ఈ విచ్క్రాఫ్ట్ చేసే వాళ్ళ దగ్గర క్షమాపణ, కుడి చెంప కొడితే ఎడమ చెంప కొట్టడం ఇట్లా చేశారనుకోండి, ఎత్తిపోతారు. కుక్క కరిచినట్లు నీకు కల వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, సంబడి ఈజ్ స్పీకింగ్ అగైన్స్ట్ యూ. ఎవడో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఎవడో నీకు వ్యతిరేకంగా బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, ఇవన్నీ విచ్క్రాఫ్ట్ వేరే వాళ్ళకు చెప్పి చేయిస్తూ ఉన్నాడు. బాలాకరాజు బిలావును బలిపించి శపించమన్నాడు కదా, ఎవడో శపిస్తున్నాడు నిన్ను. వెంటాడుతుంటే నీ వారే నీ నాశనాన్ని కోరుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించాలి. హల్లెలూయా. దేవుడు మనకి అనుగ్రహిస్తున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అన్నా మనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. విల్ బి నో మోర్ ఇగ్నోరెంట్ అబౌట్ ద డ్రీమ్స్. మనం కళల గురించి ఏమాత్రం కూడా అజ్ఞానంతో మనం ఉండము. మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ఇది మళ్ళీ ఆదివారం కాదు, ప్రతిరోజు. ఇది సోమవారం కంటిన్యూ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సోమవారం కంటిన్యూ అవుతుంది. నేను మళ్ళీ ఆదివారం 11 పాయింట్ నుంచి చెప్పను. నేను ఆదివారం దగ్గర 80 దగ్గర ఉంటామో 90 దగ్గర ఉంటామో నాకు తెలియదు. మై మెసేజ్ విల్ కంటిన్యూ త్రూ అవుట్ ద వీక్, నాట్ సండే ఆఫ్టర్. ఓన్లీ సండే ఆఫ్టర్ సండే వినే వాళ్ళు గుర్తించలేరు అన్నమాట. అందుకే దయచేసి బలిపీఠం దగ్గరికి రండి. పొద్దున బలిపీఠం దగ్గరికి రండి, రాత్రి బలిపీఠం దగ్గరికి రండి. పొద్దున అనుదిన ఆరాధన బలిపీఠం, రాత్రి అనుదిన విశ్వాసత బలిపీఠం. బలిపీఠం అంటే దేవుడు మనల్ని కలుసుకునే స్థలము, దేవుడు మనల్ని కలుసుకునే సమయము. దాన్ని ఎప్పుడు కూడా మనము మిస్ కాకూడదు. దేవుడి యొక్క మాటలు మన వెనుకలో ఆయన ఫలింపచేయును గాక.